ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి మన నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బీసీల చారిత్రాత్మక సదస్సు అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బీసీ సోదరుడు తమ్ముడు రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీని స్థాపించి బీసీ బహుజన వర్గాలు కోసం వీళ్ళకి రాజ్యాధికారం. Houseflies aren't just annoying. They carry germs and contaminate your food, putting your family's health at risk. Tried sprays and DIY remedies but still struggling with flies? It's time for something safer and more effective. The Gumtree Fly Trap Jar Mini is a 100% non-pesticide and family-safe solution. Just add water, mix the lure, set the jar, and forget the flies. Need it again? Just refill with fresh bait. Prioritize your family's health with Gumtree Fly Jar Mini. Order now on Amazon for just 169 rupees. Gumtree Traps. Aapka apna pest control. అందరికీ నా పరిచయం. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు. నెల్లూరు నుంచి వచ్చాను నేను. మాది వడ్డెర సామాజిక వర్గం. నేను నేషనల్ చీఫ్ అడ్వైజర్ ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే జాతీయ వడ్డెర కౌన్సిల్ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తూ దక్షిణ భారత రాష్ట్రాలు, మన తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా ఢిల్లీ, హర్యానా కూడా పర్యటన చేస్తూ ఉంటాను. అదేవిధంగా బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ విజయవాడ అడ్వైజర్గా ఉంటున్నాను. తెలంగాణలో కూడా ఎంబీసీ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాను. ఇది నా పరిచయం. మేము మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఉద్యోగపరం ఉన్నప్పటి నుంచి కూడా సోషల్ యాక్టివిస్ట్గా, మా వడ్డెర కమ్యూనిటీ యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. స్ట్రైట్గా ఈరోజు చర్చా వేదిక కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పకుండా, కొంతమంది పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఎన్నో సదస్సులు జరిగాయి. గత 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా ఈ సదస్సులోనే ఉన్నారు తమ్ముడు అత్తిలి రాజు, తమ్ముడు పెండ్ర వీరన్న, హరిప్రసాద్, నమ్మి అప్పారాధ యాదవ్. మేమందరం కూడా ఒక ప్రయోగం చేశాం. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. ఎందుకు బీసీ బహుజనులకి రాజ్యాధికారం కావాలి. ఈ ప్రయోగంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సంస్థ అనేది కూడా స్థాపించడం జరిగింది. కానీ చాలా సంస్థలు మన ఆర్ కృష్ణయ్య గారితో కూడా మొదలు పెట్టుకుంటే రాజ్యాధికారానికి మెట్టు ఎట్లా కావాలి, ఎన్నో సదస్సులు జరిగినాయి. కానీ మనం పూర్తిగా సక్సెస్ కాలేకపోయినాం. ఈరోజు సోదరుడు తమ్ముడు రామచంద్ర యాదవ్ పొంగనూరు నుంచి వచ్చి పార్టీనే స్థాపించి నేను బీసీల కోసం చేస్తాను అని ఈరోజు బీసీవై భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సదస్సును జరపటం. ఈ సదస్సులో మనం ఏం చెప్పాలి? నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. అందరికీ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఇప్పుడు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు, రెడ్ల పార్టీనా లేకపోతే చౌదరుల పార్టీనా. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది పోతే ఇది, ఇది పోతే అది. మనకు కావాల్సింది బీసీ బహుజనులు. మనము సమాజంలో 80%గా మనం ఉన్నాం. 80% మన ఓట్ బ్యాంక్ ఉంది. మన ఓట్లు మనకు వేసుకొని మనం రాజ్యాధికారానికి ఎలా రావాలి, ఇది అంశం ఈరోజు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అంతే కదండి తమ్ముడు గారు? ఇంకా కమిషన్లు వచ్చాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవన్నీ కాదు. ఈ రాష్ట్రంలో మనకి బీసీ బహుజనులకి మన చేతికి మనకి పాలన పగ్గాలు మనకు రావాలి, రాజ్యాధికారం మనకు రావాలి. ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం, వాట్ ఈస్ ద మూమెంట్ వీ హ్యావ్ టు గో, వాట్ ఈస్ ద పాత్ వీ హ్యావ్ టు డిసైడ్, దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్. సో దానికోసంగా నేను ఈ సదస్సులో మీకు అందరికీ చెప్పేదంటే మొట్టమొదటిగా తమ్ముడు పార్టీ పెట్టారు కాబట్టి పార్టీకి నడపటం చాలా కష్టతరమైన పని. పార్టీ మీద మన ప్రజల్లో మనకి నమ్మకం కలగటం, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలామందిని చూసాం, చాలామంది పార్టీలు పెట్టారు.
ఒక మూమెంట్ తీసుకొని వచ్చారు, తర్వాత పక్కన ఏదో ఒక పక్కకి వెళ్ళిపోయినారు. మీరు వెళ్ళిపోతారా అనే చాలామంది డౌట్లు ఉండొచ్చు మనసులో, బయటికి చెప్పలేకపోవచ్చు. ఇది క్లియర్ చేయగలిగినట్టు మన ఓట్ బ్యాంక్ మనకు తప్పకుండా వస్తుంది. నేను చెప్పేది అది మనం తీసుకురావాలి. ఈరోజు గ్రామ స్థాయికి పోయినప్పుడు మన బీసీలు కానివ్వండి, మన ఎస్సీలు కానివ్వండి, ప్రతి గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు. అతని కన్నుసన్నల్లోనే ఆ గ్రామంలో అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంటుంది. దీన్ని ఎట్లా బ్రేక్అప్ చేయాలి? ప్రజలకి, సామాన్య ప్రజలకి, మన ప్రజలకి పోలీస్ స్టేషన్ కేసులు వస్తుంటాయి. పోలీస్ స్టేషన్ కేసులు వచ్చినప్పుడు పోయేది ఎవరంటే ఆ రెడ్డి గారో లేకపోతే నాయుడు గారో ఉంటారో. ఆయన చెప్తేనే, అక్కడెక్కడో ఆయన వేరే పట్టణంలో ఉన్నా కూడా ఆయనకి చెప్పాలి. ఆయన పోలీస్ ఎస్ఐకి చెప్తే కనీసం వాళ్ళతో మాట్లాడతాడు ఎస్ఐ గారు. ఇదేనా వాస్తవా కాదా? ఈ సమస్యని ఈ పార్టీ, మన కార్యకర్తలు అధిగమించాలి. వాళ్ళకి పార్టీకి అజెండా అదే. రాజ్యాధికారానికి మనకి ఎలా రావాలి, దాన్ని మన ఓటు బ్యాంకుని మనం ఎట్లా ఓన్ చేసుకోవాలి, ఆ ఓన్ చేసుకునే దానికి మార్గాలు చెప్తున్నాను. మన రాజ్యాధికారానికి కావాలంటే మన ఓటు బ్యాంకు మనకు కావాలి. ఈ బీసీవై పార్టీకి ప్రజలు నమ్మి ఓటు వేయాలి. ఆ ఓటు వేయాలంటే ఏమి జరగాలి? గ్రామాల్లో పెత్తందారీ వర్గాలని మనం జయించాలి. ఈ పెత్తందారీ వర్గాలు సమస్యకు వచ్చినప్పుడు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల్ని తీర్చేవాడు కావాలి. అది తీర్చే బూత్ నియోజకవర్గం కమిటీ వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలు, అయ్యా ఈరోజు నువ్వు వచ్చావు, ఎలక్షన్ నిలబెట్టావు, గుంజ నరసింహారావు గారు నిలబడ్డారు అక్కడ, నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ తర్వాత అక్కడికో, మళ్ళీ మా సమస్యలు ఎవరు తీరుస్తారు అనేది రాకూడదు. ఇది తీర్చినాడే మొట్టమొదట ఓట్ బ్యాంకు మన వైపు చూస్తుంది. తర్వాత మన వాళ్ళు పార్టీల్లో, అగ్రవర్ణ పార్టీలో మన వాళ్ళు నాయకులుగా చాలామంది వస్తుంటారు. ఈ నాయకుల్ని మనం బ్రెయిన్ వాష్ చేసి, మోటివేట్ చేసి, మన నాయకుల్ని ఎస్సీ ఎమ్మెల్యే కావచ్చు, ఎస్టీ ఎంపీ కావచ్చు, బీసీ ఎంపీ కావచ్చు, ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళే నియంత్రిస్తుంటారు మన వాళ్ళని. ఆ నియంత్రణలో నుంచి మన వాళ్ళు మన పక్కకు వచ్చేట్టుగా చేయగలగాలి. ఏమి చేయగలగాలి మనం? ఇప్పుడు దాకా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నాం. తమిళనాడులో ఇందాక చెప్పారు, పెరియార్ గారు చేసిన ఉద్యమం 1956లో రాజాజీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఈ రోజు నాటికి కూడా మళ్ళీ అక్కడ వేరే గవర్నమెంట్ రాలేదు. ఓన్లీ ద్రవిడ మున్నేట్ర కజగం, కేవలం నాయి బ్రాహ్మణ కుటుంబం 30 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు? అంత ఉద్యమం వచ్చింది, ద్రవిడ ఉద్యమం, దక్షిణ భారతదేశ ద్రవిడ ఉద్యమం. దాన్ని స్టడీ చేయవలసిన ఇంటలెక్చువల్స్ స్టడీ చేసి ఆ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణ కానీ, అంటే ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏం కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ మాత్రం, దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రం మనకి అధికారం రావట్లే, వేరే వర్గాలే పోతున్నాయి. అది ఏ విధంగా రావాలో దాన్ని స్టడీ చేయాలా. ఓన్లీ ద్రవిడ మున్నేట్ర కజగం, అలా ఏడీఎంకే, ఈ రెండు పార్టీలే, రెండు ద్రవిడ మున్నేట్ర కజగమే, ఏఐడిఎంకే ఆర్ డిఎంకే పార్టీలు. ఈ రోజు నాటికి ఇంక వేరే అగ్రవర్ణాలు ఎవరు రాలేదు. ఎట్లా వస్తుంది అక్కడ గవర్నమెంటు? మన చేతికి రావాలంటే మనం దాన్ని స్టడీ చేసుకోవాలి, ఆ మోడల్ని, ఆ ప్రిన్సిపల్స్ని. అది ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా మళ్ళీ కొంచెం వినండి, ఇంకొక మాట చెప్తున్నాను నేను. రామచంద్ర యాదవ్ గారు, అదేవిధంగా నార్త్ ఇండియాలో రామ్ మనోహర్ లోహియా అని ఆయన పెద్ద ఆయన సోషలిస్ట్ ఉద్యమం తీసుకొని వచ్చాడు. సోషలిస్ట్ ఉద్యమం తీసుకొని అతి పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లో శిష్యులను తయారు చేసి అక్కడ ములాయం సింగ్ యాదవ్ పార్టీకి మొట్టమొదటిసారిగా ములాయం సింగ్ పార్టీ అధికారానికి వచ్చారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో. ఏ మోడల్లో వచ్చారు? ఆయన శిష్యులు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో వచ్చారు. అది సోషలిస్ట్ ఉద్యమం. ఆ సోషలిస్ట్ ఉద్యమం అక్కడ అత్యధికంగా అగ్రవర్ణాలు, బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో మన బీసీలకు అధికారం వచ్చింది. ఆ రోజు కర్పూరి ఠాకూరే వచ్చాడు. కర్పూరి ఠాకూర్ ఒక నాయి బ్రాహ్మణ ప్రముఖుడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇక్కడ ఎందుకు కాలేకపోతున్నాం? అది ఎట్లా సక్సెస్ అయ్యాం? ఇంకా మూడో ఆయన ఇందాక చెప్పారు, కాన్షీరామ్ గారు. కాన్షీరామ్ గారు ఒక పార్టీని తీసుకొని వచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా రాగలిగారు? ఈ మూడే దళిత, బహుజన, బీసీ వర్గాలకి రాజ్యాధికారం తెచ్చింది ఇప్పటి వరకు స్వాతంత్రం తర్వాత. ఒకటేమో ద్రవిడ మున్నేట్ర కజగం, పెరియార్ ఉద్యమం,
ఇంకొకటి రామ్ మనోహర్ ఉద్యమం ఉత్తర భారతదేశంలో, తర్వాత కాన్షీరామ్ గారు చేసిన ఉద్యమం. ఈ ముగ్గురిని స్టడీ చేసి దాన్ని ఇక్కడ ఈ సామాజిక పరిస్థితులకి అన్వయించుకొని ఇక్కడ ఉన్న అక్కడ ప్రిన్సిపల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అదే ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి సూట్ కాకపోవచ్చు. దాన్ని ఇక్కడ అన్వయించగలిగిన మేధావి వర్గాన్ని మీ పార్టీ తయారు చేసుకొని ఆ ఇంటలెక్చువల్తో మీరు ప్రయాణం ఆ సలహాలను పాటించి చేయవలసిన అవసరం ఉన్నది. మీరు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు 40 లక్షల మంది మా ఒడ్డెర సామాజిక వర్గం ఉన్నది. మా ఒడ్డెర సామాజిక వర్గం నుంచి కూడా ఈ పార్టీకి మీరు ఏకపత్య పార్టీ కాకుండా, ఎందుకంటే మేము చూసాం ఇది ఒక పార్టీలో ఒక వ్యక్తే పార్టీ పెడతాడు, అతని ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. మొత్తం వ్యక్తిగత పార్టీలు అది సూటబుల్ కాదు డెమోక్రసీకి. వ్యక్తిగత పార్టీలు ఉండకూడదు. ఈ పార్టీ మనందరిది అనే నమ్మకం మీరు కలిగించినాడు. మీ విధానాలు మాకు చెప్పినాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఏమి అది నొప్పించినా కూడా, సోదరులకు ఎవరికైనా నొప్పించినా కూడా మేము చెప్పేది ఏంటంటే ఆ డౌట్ తీరాలి. ఆ డౌట్ తీరినప్పుడు మేమందరం కూడా నౌ మై ఏజ్ ఈస్ మోర్ దెన్ 60. ఐఎమ్ రిటైర్డ్ రైల్వే అఫీషియల్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు కవర్ ఆల్ ఇండియా లెవెల్ in our community as the National Chief Advisor of World Community Council of India. So from this state, now you have started our party. You are our man. You are our kid. So we will definitely support to you, provided you create a trust and confidence. That is our party. ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను చేయను, అటానమస్ ఉండదు ఇక్కడ అనేది మీరు, ఇది ఒక వ్యక్తి పార్టీ కాదు, ఒక వ్యవస్థ అనేది మీరు ఆ కాన్ఫిడెన్స్ అందరిలో మీరు వచ్చినప్పుడు మొత్తం బీసీలు అటు అగ్రవర్ణ 2 వర్గాల్లో ఈ రెడ్ల చౌదరులా ఉండే పక్కన అందరినీ ఇక్కడికి వస్తారు, డెఫినెట్గా వస్తారు. మీరు యూ హ్యావ్ టు క్రియేట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులారా, అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు డాక్టర్ గుంజ నరసింహారావు, ఒడ్డెర సామాజిక వర్గం నుంచి నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా